కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. లేఖనము అనేటువంటిది దేవుని వాక్కు దైవావేశం వలన కలిగినది అనేటువంటి సంగతి మనకందరికి తెలిసిందే. మనకు కాస్త కూస్త దేవుని యొక్క జ్ఞానము మన కాపర్లు కానీ, మనకు ముందున్నటువంటి వారు కానీ మనకు వివరించే ఉంటారు. కానీ ఇవన్నీ ఎలాగున్నాయనంటే, ఒక ఒక ఇల్లు అయితే ఆ ఇంట్లో రకరకాలైనటువంటి వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు కొన్ని ఘనత కొరకు, కొన్ని ఘనహీనత కొరకు ఉంటాయి. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రకంగా ఉపయోగంలో మనము చూస్తుంటాం. అలాగే దేవుని యొక్క మందిరములో మనమందరము ఒక్కొక్క రకమైనటువంటి పాత్రలుగా వాడడానికి మనము సిద్ధపడి దేవుని యొక్క నామాన్ని గణపరచాలి. అలాగే ఈ లేఖనములో యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి ప్రతి మాట ఎంత గొప్పది, ఎంత మన జీవానికి అవసరమై ఉన్నది అనేటువంటి విషయాల్ని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన మనం చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థించారో యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఏమిచ్చాడట? వాక్యం ఏమన్నా డబ్బులు కలిగినదా? ఆస్తులతో కూడినటువంటిదా? లేదంటే ఏదైనా విలువైనటువంటి వస్తువులతో పోల్చదగినదా అని అంటే, వస్తువులతో పోల్చారు, కానీ ఆ వస్తువే వాక్యం కాదు. వస్తువులతో దేవుని వాక్యం పోల్చబడింది, కానీ వాక్యమే ఆ వస్తువు కాదు. వాక్యం చేత అవి కలిగాయి. కనుక దేవుడట, ప్రభు అయిన క్రీస్తు వారట ఎవరికి ఇచ్చాడట వాక్యము? తనతో ఉన్నటువంటి వారికి ఇచ్చాడట. ఆస్తులను ఇవ్వలేదు, పదవులను ఇవ్వలేదు, ఇంకేమి ఇవ్వలేదు. ఒక్కసారి వాక్యం ఇచ్చాడట. అయినా కానీ చూడండి, ఆయన ప్రార్థన ఎంత విడ్డూరంగా ఉంటుందో చూడండి. ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నాడు చూడండి. 21వ వచనంలో, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నీయందు నాయందు నీవును, నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. చూడండి, తండ్రి కుమారుడు ఒకరికొకరు, ఒకరి యందు ఒకరు ఎలాగైతే ఉన్నారో అలాగ ఉండాలని ఈయన ప్రార్థించట్లేదట. అర్థమైందండి? మళ్ళీ చెప్తున్నాను. తండ్రి కుమారుడు ఒకరి యందు ఒకరు. కుమారుని చూస్తే తండ్రి కనబడుతున్నాడు, తండ్రిని చూస్తే కుమారుడు ఆ పోలిక వచ్చేస్తుంది. ఇది తండ్రి అలాగే కుమారుల మధ్య ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమను చూపిస్తుంటే అదే ప్రభువు మాట్లాడుతున్నాడు. మనలాగా వాళ్ళు తయారవ్వాలని అనట్లేదట, అలాగ ఉండమని చేయట్లేదట. ఎందుకంటే మనకి ఒక్కొక్కరికి సొంత ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, సొంత భావార్థం అనేటువంటిది మనలో ఉంటుంది. ఈ సొంత భావార్థం ఉండడం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ప్రభువు జ్ఞానాన్ని లేదా వాక్యాన్ని అంతా ఒకేసారిగా బోధించలేదు. దేవుని వాక్యం కొద్ది కొద్దిగా వచ్చింది. ఇలాగ వచ్చినటువంటి వాక్యాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తారని, అపార్థం చేసుకుంటారని ఏం చేశాడని అంటే, తర్వాత చూడండి దాన్ని ఇంకా ఎంత చక్కగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. ఆ ప్రార్థనలో ఎంత చక్కగా ఉందో చూడండి. ఆ తర్వాత లైన్ చూడండి. ఆ తర్వాత లైన్, వారి వాక్యం వలన నాయందు, కింద నుంచి ఆ 22వ వచనం ఉంది కదండి, ఆ 22వ వచనం పైన 3వ లైన్ నుంచి చూడండి. వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ ఏకమై ఉండాలి. ఆ పైకి వెళ్తే, నేను ఇచ్చినటువంటి వాక్యము వలన వాళ్ళందరూ ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. వాక్యము వలన, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన మనం ఒకరికొకరము ప్రేమించుకోవాలి, ఒకరి యందు ఒకరు ఉండాలి. ఇది లేఖనములో ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క ప్రార్థనని మళ్ళీ ఇంచుమించు క్రీస్తు పరమునికి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క యోహాను గారు రాసినటువంటి పత్రిక, సువార్త ఇంచుమించు ఒక 70 సంవత్సరాల తర్వాత రాయబడినటువంటి పత్రిక ఇది. ఇంచుమించు 70 సంవత్సరాలు, క్రీస్తు వారు పరమునికి వెళ్ళబడిన తర్వాత 60-70 సంవత్సరాల తర్వాత రాయబడినటువంటి ఈ యొక్క లేఖనం చూడండి. ప్రభు ప్రార్థన చేసింది అప్పుడు,
గెత్సెం తోటలో. ఆ ప్రార్థనని ఈయన మర్చిపోలేదు, ముసలోడైపోయాడు పాపం. అప్పుడు ఈ యొక్క యోహాను సువార్తను రాయడం మొదలుపెట్టాడు. ఇంచుమించు 90 సంవత్సరం క్రీస్తు శకంలో. మర్చిపోలేదాయన. కొన్ని బంధాలు మనం మర్చిపోలేం. అది మంచైనా, చెడైనా. అది ఎప్పుడు గుచ్చుతూనే ఉంటది. అది ఇబ్బంది పెడుతూనే ఉంటది. కానీ కొన్నిసార్లు ఈ యొక్క మాటలు మనం ఆలోచించినప్పుడు నిజమే కదా! ఇలాగుందా వాక్యం అని సత్యం కలిగినటువంటి వాళ్ళందరూ, వాక్యాన్ని నమ్మినటువంటి వారందరూ, క్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఏకమై ఉండాలి. ఇలాగా కొన్ని రోజులు ఈ యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా హెచ్చుతగ్గులనేటువంటిది వస్తుంటది. పౌలు గారు రెండవ జర్నీ స్టార్ట్ చేసాడు మిషనరీ. మొదటి పరిచర్యలో ఆయన ఏమైపోయాడంటే, ఓన్లీ ఆసియా ప్రాంతంలోను కొన్ని ప్రాంతాల్లోను మాత్రమే ఆయన సువార్త పరిచర్య చేశాడు. ఆ తర్వాత రెండో జర్నీకొచ్చేటప్పటికి తిమోతి అనేటువంటి ఒక వ్యక్తి బాగా పరిచయం అయ్యాడు. ఆయన ఎంతగా పరిచయం అయ్యాడనంటే, దేవుని యొక్క పరిచర్యలో నా నిజమైన కుమారుడు అనేటువంటి స్థితిలోకెళ్ళిపోయాడు. అంత గొప్ప స్థితిలో ఉన్నాడు. జైలుకెళ్ళిపోయాడు. క్రీస్తు శకము 60, 62 ఆ సంవత్సరాల్లోన ఇంచుమించు 2 ఇయర్స్ హౌస్ అరెస్ట్ చేశారు. అప్పుడు ఈ నీరో చక్రవర్తి రాలేదింకా. ఆ నీరో చక్రవర్తికి ముందు రోమా కైసర్ ఎదుట ఆయన్ని తీసుకొనెళ్ళి పెట్టారు. ఆయన ఇంకా విచారణకు రాలేదు. రిమాండ్‌లో ఉంచారు. హౌస్ అరెస్ట్ చేశారు. అప్పుడు తిమోతి ఈయన పక్కనుండి రకరకాలైనటువంటి పరిచర్యలకి సహాయకారిగా ఉన్నాడు. ఎవరు? తిమోతి. అదయిపోయింది. జైలు నుంచి వదిలేశారు. మళ్ళీ పరిచర్య జరిగింది. అదే ప్రాంతంలో, రోమా ప్రాంతంలోనే. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఏం జరిగిందంటే, మళ్ళీ అరెస్ట్ చేశారు. ఎలిగేషన్స్ వచ్చాయి పౌలు మీద. పౌలు మొత్తానికి ఆయన చేసినటువంటి పరిచర్య వలన ఎలిగేషన్స్ వస్తే మళ్ళీ ఆయన్ని జైల్లోకేసేశారు. ఈసారి అప్పటిలాగా హౌస్ అరెస్ట్ కాదు. ఏకంగా శాశ్వతంగా బంధించేశారు. జైల్లో ఎళ్ళిపోయాడు. జైల్లో ఎళ్ళిపోయిన తర్వాత ఒక 2 ఏండ్ల తర్వాత ఉత్తరం రాశాడు. 64 క్రీస్తు శకం 64లో ఉత్తరం రాశాడు. అదే మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక. 64లో రాశాడు. ఇది జైలు నుంచి రాశాడు. కానీ ఆయనకి జైల్లో ఏం పనుందండి? సంఘాలు చింతుంది. సంఘాల కోసం బాధుంది. నమ్మినటువంటి వాళ్ళు ఏమైపోతారో? ఎందుకంటే దుష్టుడు ఎప్పుడైనా గాని నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూర మృగాలొస్తారు. వాళ్ళు మనల్ని కనికరించరు అని అపోస్తల కార్యములు 20 అధ్యాయంలో ఉంటది. ఇలాంటి బ్యాచ్ ఒకటొస్తుందనేది తెలిసిన తర్వాత ఆయన ఏం చేశాడనంటే, అరే సంఘంని నిలబెట్టాలి. సంఘాన్ని నిలబెట్టాలంటే మీరు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చదివితే పెద్దలేం జేయాలి? స్త్రీలేం జేయాలి? పెళ్లి కానటువంటి వాళ్ళేం జేయాలి? పెళ్లయినటువంటి వాళ్ళేం జేయాలి? వృద్ధులేం జేయాలి? ఇవన్నీ ఒక క్రమశిక్షణ. పెద్దలంటే ఎలాగుండాలి మళ్ళీ. ఇవన్నీ ఒక సిస్టమాటిక్‌గా నేర్పించాడు మొదటి పత్రికలో. ఆ తర్వాత మళ్ళీ 3 ఏళ్ల వరకు సంథింగ్ ఏమో జరిగింది. ఎవరిలోన? తిమోతిలో. అప్పుడు మళ్ళీ ఉత్తరం రాయడం మొదలుపెట్టాడు. అదే రెండో పత్రిక. ఇప్పుడు మనం రెండో పత్రికొద్దాం. తిమోతికి రాసినటువంటి రెండో పత్రికలో ఈ తిమోతికి ఉన్నటువంటి ప్రాబ్లమ్, అలాగే ఈయన సంఘం మీద ఈయనకుండాల్సినటువంటి ప్రేమని ఎలాగా మోటివేట్ చేస్తున్నాడో చూడాలి. తిమోతి అనేటువంటి ఒక వ్యక్తికి, కుమారుడిగా భావించినటువంటి వ్యక్తికి ఆయన ఎలాగా ట్రైనప్ చేస్తున్నాడు, ఎలాగుండాలో, ఎలాగుండకూడదో అనేటువంటిదే రెండవ అధ్యాయంలో ఉంటది. రెండవ అధ్యాయంలో 26 వచనాలున్నాయి. ఈ 26 వచనాల్లో వండర్‌ఫుల్‌గా చెప్పాల్సినటువంటిదేంటంటే, మొదటి భాగము ఒక రకమైతే, రెండో భాగం మరో రకం ఉంది. మొదటి భాగంలో ఉపయోగించినటువంటి ఎగ్జాంపుల్స్, రెండో భాగంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అవన్నీ మనం ఇప్పుడు వీలైనంత వరకు ఈ షార్ట్ పీరియడ్‌లో మనం నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ తిమోతికి రాసినటువంటి రెండో పత్రికకు బ్యాక్‌గ్రౌండ్ చెప్పాను. సంఘములో సంఘ కాపరిగా ఉన్నటువంటి వాడు, లేదా సంఘాన్ని నడిపించేటువంటి స్టివర్డ్‌షిప్ చేసేటువంటి ఒక నాయకుడు, సంఘ పెద్ద, బిషప్ వీళ్ళందరినీ ఉద్దేశించి ఒక పాస్టోరియల్ ఉత్తరం రాశాడు. అందులో తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు, ఫిలెమోను ఉన్నాడు. వీటిని పాస్టోరియల్ ఎపిస్టిల్స్ అంటారు. సంఘాలకు రాసినటువంటి పత్రికలు ముందు వెళ్ళిపోయాయి. తర్వాత ఇప్పుడేంటి? పాస్టోరియల్స్. అంటే సంఘ కాపర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి కనీస జ్ఞానం లేకున్నట్టు ఈ మధ్య కాలంలోన సంఘాలు ఓపెన్ చేసేస్తారు. మేము సేవ చేస్తున్నామంటారు. బయటోడొచ్చేసి దాన్ని తగలబెట్టి కూల్చేస్తున్నాడు. ఒదిగేటువంటి మనస్తత్వం లేదు. ఎవాంజలిజం ఎవరైనా చేయొచ్చు.
కానీ దాన్ని ఏ విధంగా తీసుకొని వెళ్ళాలనేటువంటి కనీస జ్ఞానం లేదు. ఇప్పుడు మన ప్రాబ్లమ్ వేరు. దుబాయ్‌ది వేరు. దుబాయ్ దానికి ప్రారంభ శతాబ్దంలో ఉన్నదానికి, మన ఇండియాలో జరుగుతున్నటువంటి వాటికి కంపేర్ చేయకండి. దేనికి దానికి విడగొట్టాలి. దేని దానికి అక్కడ ఉన్నటువంటి సర్కమ్‌స్టాన్సెస్‌ని మనం ఉపయోగించాలి. సమకాలీనటువంటి పరిస్థితులను చూసి మనం చూడాలి. ప్రియులారా, ఇక్కడ కూడుకునే ఉద్దేశంలో మనం ఏదో ఒకటి గనపరచాలని, ఏదో చేయాలనేది నా ఉద్దేశ్యం కాదు కానండి. సత్యవాక్యాన్ని కలిగినటువంటి వాళ్ళు జస్ట్ మీరు ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు కలిసి ఉండండి. ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలో అది చిన్న మాటని అది చెప్పుకొని మనం ముందుకెళ్తాం. 22వ వచనం చూద్దాం. 2:22 తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలట. చేపల్ని లేకుంటే డబ్బుల కోసం వెంటాడడం కాదు, అమ్మాయిల కోసం వెంటాడడం కాదు కదా. బాగా నేను సంపాదించాలి ఆస్తుల కోసము, అమ్మాయిల కోసము, లేకుంటే అబ్బాయిల కోసము, లేకుంటే మందు కోసము, లేదా తిండి కోసము, వీటి కోసం వెంటాడడం అని చెప్పట్లేదు. ప్రార్థన చేయి వారితో కూడా నువ్వు ఉండాలి. తర్వాత ఏం జరగాలి? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడాలి. ఎలాగ వెంటాడాలి అని అంటే, శత్రువులనండి వెంటాడే దానికోసము ఒక ఎస్పీ చెప్తున్నాడు. ఒక ఆయన ఎప్పుడో వాళ్ళ తండ్రిని నరికాడట. ఆ నరికింది కళ్ళారా చూశాడు. వాడి నక్సలైట్ అయ్యాడు. అక్కడ అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. బాగా నటించిన తర్వాత ఒక 2 ఇయర్స్‌కి క్రూరంగా చంపేశాడు. అంటే వెంటాడడం చూడండి ఎలాగుంది చూడండి. కానీ మనది అలాగుండకూడదు. నీతిని వెతకాలి, సమాధానాన్ని, ప్రేమ, సమాధానము, వీటిలో మనము నిలబడాలి. అలాంటి ప్రార్థన చేసేటువంటి వారితో మనం వెంటాడాలన్నమాట. ప్రియులారా, ప్రపంచంలో శాంతి లేదు, నీతి లేదు, సమాధానం లేదు. ఎంత భయంకరమైన క్రియలు ఉంటుంటే వాటన్నిటిని చూస్తున్నప్పుడు, దేవా నా కళ్ళతో ఇవన్నీ చూసేదానిక, వీటన్నిటిని వినేదానిక నేనున్నాననేటువంటి బాధ వాక్యం తెలిసినటువంటి వాళ్ళకి ఉంటుంది. వాక్యం తెలిసినటువంటి వాడు చిన్న వాటిని ఛీ అంటాడు అంతే. ఇటేది చిన్న దీనికోసం నేనా? నా స్టేటస్ ఏంటి? నేనేంటి? దేవుడు నన్ను రాజుగా నిలబెట్టాడు. మీరు అనుకోవచ్చు మాకేం కిరీటాలు లేవు, మేమేం షేకులు కాదా అని. ఆల్రెడీ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. రాజుగా నిలబెట్టాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సింహాసనం ఉంది, మీకు తెలియట్లేదు. ఏలియా శిష్యుడికి అర్థమవ్వలేదు. అయ్యో అశ్షూరీయులు వచ్చారు, ఇంచుమించు 2 లక్షల మంది ఉన్నారు, మమ్మల్ని వేసేస్తారు కదా అయ్యా అని అంటే, అప్పుడు ఎలీషా చెప్పాడు, ప్రభా ఈయన యొక్క కళ్ళు తెరవనగానే అప్పుడు సైన్యాలు వీళ్ళందరూ పైన కనబడుతున్నారు అనమాట. మీరు ఆ ఉద్దేశంతో చూడాలి. ఏ ఉద్దేశం మేమేమో చిన్నోళ్ళమే, మా జీవితం 1000-2000 ఉంది అలా చూడకండి. మీరు అంత స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మీకు లోకం ఎలా కనబడుతుందంటే, చిన్న వాటిని అసలు నన్ ఆఫ్ మ్యాటర్ కింద తీసేస్తారు. అసలు లేని మ్యాటర్ కోసం మనం ఏడవడం కూడదు. ప్రార్థన చేయవారితో ఏం చేయాలట? నీతిని, విశ్వాసమును, ప్రేమ, సమాధానాన్ని వెంటాడు అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వెంటాడాలంటే ఈజీగా అవుతుందా? ఈజీగా అవుతుందండి? ఇవి చాలా కష్టంతో కూడండి. ప్రపంచంలో డబ్బు సంపాదించడం ఈజీ, లేకుంటే మెలికలు తిరిగేసేసి డ్యాన్స్ వేయడం ఈజీ. అది మైకేల్ జాన్సన్ కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు. లేకుంటే బ్రూస్లీ లాగా నువ్వేమైనా సాధన చేసేస్తే నువ్వు కూడా బాగా మంచి మార్షల్ ఆర్టిస్ట్ అవ్వచ్చు. లేకుంటే మొహమ్మద్ ఆలీ ఉన్నాడు కదండి, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ అనమాట ఆయన. అలాగా అయిపోవచ్చు. లేకుంటే క్రికెటర్ అయినటువంటి కోహ్లీ లాగా, లేకుంటే ధోని లాగా ఎలాగైనా అయిపోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం కదండి. ప్రాబ్లం ఎక్కడంటే, ప్రభు అయిన క్రీస్తు వారిని పోలి నడవడం అనేటువంటిది ఎంత కష్టమైందో ఈరోజు మీరందరు నాయకులే. మీరందరూ ఇక్కడ మీకు అందరికి కాస్తో కూస్తో బైబిల్ జ్ఞానం తెలుసు. మీరు మాట్లాడే ప్రతి వాళ్ళ చేత ఖచ్చితంగా బైబిల్ కోసం మాట్లాడతారు మీరు, నాకు తెలుసు. కానీ మీరు మాట్లాడేటువంటి మాట ఎలాగుండి వాళ్ళని మారుస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజే చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. మనం బలవంతులు అవ్వాలి. ఏ చేత? కేవలం కృప. కృప అంటే ఏంటి?
కృప అంటే ఏంటి? కృప అంటే మనకి ఏ విధమైనటువంటి అర్హత లేదు. మనకి ఏ విధమైనటువంటి బలము లేదు. ఏ విధమైనటువంటి వెల్తీ లేదు. ఏది లేకపోయినప్పటికీ దేవుడు మనల్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడే అది కృప. అంటే దేనికి అర్హత లేదు. కానీ మనల్ని తీసుకొనొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద. అది కృప అంటారు. అందుకే ఆ కృప చేత నువ్వేమవ్వాలి? నిజమే ప్రభువా! ఒకప్పుడు నేను ఏమి లేనటువంటి వాడిని. ఇప్పుడు నాకొక చిన్న ఐడెంటిటీ ఇచ్చావు ప్రభు క్రీస్తు వాడని అని. క్రైస్తవుడనేటప్పటికి మీకుండేటువంటి గౌరవం వేరుగా ఉంటది. మీకున్నటువంటి మర్యాద వేరుగా ఉంటది. ఏవండీ మీరు ప్రభు బిడ్డలా? మీరు అబద్ధం ఆడరండి మీరు. మీరు సత్యంగా ఉంటారని ఒకప్పుడు అనేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎలాగైంది? వీళ్ళు తన్నుకు చచ్చిపోతారండి వీళ్ళు. ఆ యూట్యూబ్‌లో చూస్తుంటాం కదండీ! క్రైస్తవులా? వీళ్ళంత తన్నుకు చచ్చేటువంటి వాళ్ళు, దశమ భాగాలు తినేటువంటి వాళ్ళు, వ్యభిచారులు, తర్వాత చర్చిలు నమ్ముకునేటువంటి వాళ్ళు, చర్చిల్లో ఉన్నటువంటి ఆస్తులు నమ్ముకునేటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ మరి ఇలాంటి కుండకోరు గాళ్ళంతా ఎక్కడున్నారనంటే చర్చిల్లోనే ఉంటారనేది ఈ మధ్య బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. అందులో మనం కూడా అవ్వుకోకుండా ఉండాలనంటే క్రీస్తేసు కృప వలన మనము బలవంతుడు కావాలి. ఆ తర్వాత ఇంకొక మాట అంటున్నాడు చూడండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. తిమోతి, నువ్వు పని బాగా చేయాలనుకుంటున్నావు. ఎవరికి పడితే వాళ్ళకి పని అప్పగించుకో. ఎవరికి అప్పగించాలి? సామర్థ్యం స్ట్రాంగ్ పీపుల్‌కి ఇవ్వాలి. ఏవండీ ప్రిస్క్రిప్షన్ ఎవరో రాస్తారు కదా! డాక్టర్ రాస్తాడు. ఓకే. ఆ ప్రిస్క్రిప్షన్ పేషెంట్ తీసుకొని ఎళ్లి ఎవరికి ఇస్తాడు? ఫార్మసిస్ట్‌కి ఇస్తాడు. ఓకే. ఫార్మసిస్ట్ అంటే మందులు ఇచ్చేటువంటి వాళ్ళు. మందులంటే ఏ మందులు? ఆ మందులు కాదు. ఇక్కడ ఆఫ్రికన్ ఉంది. ఆ మందులు అనుకోగలరు. అది కాదు. ఏ మందు? ఆ! జబ్బులు నయం చేసేటువంటి మందుల షాప్‌కెళ్ళాం. అక్కడ ఫార్మసిస్ట్ అది ఏదైతే ఆయన ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఉంటదో అది చూసి ఇవ్వాల్సిందే కదా! సేమ్ బైబిల్ కూడా దేవుడికి ఇచ్చాడు. పేతురు గారు దాన్ని తీసుకొనొచ్చేసి బాబు ఇది ఇలాగ వాడు, ఇలాగ వాడు, ఇలాగ వాడు అని చెప్తున్నాడు. ఎవరికి? తిమోతికి చెప్తున్నాడు. అదే కాపీ చేసి నేను చెప్తున్నాను అంతే. అక్కడ తిమోతి మనమే తిమోతిని అనుకుందాం. మనమే పౌలు అనుకుందాం. 2 మనమే మనం. 2 క్యారెక్టర్‌లు ఉంటాం మనం. ఎందుకంటే మనము చెప్పుకునేది మనమే, బోధించుకునేది కూడా మనమే అయ్యి ఉండాలి. చెప్పేటువంటి వాళ్ళు మరి చేయకోకుండా చెప్పొద్దు. ప్రయాసపడండి చెప్పడానికి. చేయడానికి కూడా ప్రయాసపడాలి. ఆ తర్వాత చూడండి ఏమంటున్నాడు చూడండి. ఆ! ఈ పనట ఎంతమందికి అప్పగించాలి? కొంతమందికా? లేకుంటే నమ్మకమైన మనిషినికా? మనుషులకా? ఏంటి నేను ఏ పని చేయాలన్నా గాని, ఏ ప్రాంతంకెళ్ళినా గాని, ఆ ప్రాంతంలో ఒకరి మీద డిపెండ్ అవ్వను. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దేవుని పని గాడిద చేత కూడా చేయించగలడు. ఎందుకు ఆ భాగ్యం మనం ఉంటుండగా కదా! పక్షుల చేత దేవుడు బోధించగలడు. అవునా కదా! పురుగుల చేత దేవుడు బోధించగలడు. అవునా కదా! చీమల చేత బోధించగలడు. అవునా కదా! మరి నువ్వు నేను ఎందుకున్నాం మరి? నీ పనేంటి నువ్వు? కబుర్లేస్తే కుదరదు. కాబట్టి నమ్మకమైన మనుషులకి దేవుడు ఈ యొక్క ప్రణాళికని, ఈ యొక్క దేవుని యొక్క గుణగణాలని, ఆ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాడో తెలుసా? మనకే అప్పగించాడు. మనుష్యులకు అప్పగించానన్నాడు. నువ్వొక్కడివి గాదు. నీతో పాటు ఇంకా కొంతమందిని టీమ్‌ని తయారు చేసుకోనన్నాడు. చూడండి. ఎక్కడ బైబిల్‌ని మనం మిస్ చేయట్లేదు చూడండి. నేను శ్రీను గారు వాళ్ళ దగ్గరికెళ్ళాను. శ్రీను గారు వాళ్ళ బ్యాచ్‌ని చూశాను. వాళ్ళు కూడా ఎంత నమ్మకంగా ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం కూడా నేను ఆలోచిస్తుంటాను. ఎక్కడికెళ్ళినా గాని ఈ ప్రాంతంలో నువ్వున్నావు బ్రదర్ ఉండండి మీరక్కడే. నమ్మకమైనటువంటి మనుషులకి ఇంకా నాకు అంత పూర్తిగా తెలదు. కానీ విశ్వాసం అంతే. ఒక ప్రేమ. అలాగే చూడండి ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ తర్వాత చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. శ్రమ అనుభవించడం అంటే ఒకటే కాదు బ్రదర్. నువ్వే అనుభవించాలి బ్రదర్. కష్టం నువ్వే అనుభవించాలి బ్రదర్. ఇంటికి ఎవరొచ్చినా నువ్వే చూసుకోవాలి బ్రదర్. బ్రదర్ ఏదైనా గాని నువ్వే ఎళ్ళాలి బ్రదర్. అందరూ నెత్తి మీద ఏస్తారు పాస్టర్ గారి నెత్తి మీద. లాస్ట్ టైమ్ చెప్పాను. స్త్రీలని ఏం చేశాడట? మూల కంబాలుగా ఉంచాడట. నగరునకు చెక్కినటువంటి మూల కంబాలతో పోల్చాడు. సంఘాన్ని కూడా స్తంభంగా పెట్టాడు. వెలుగ్గా పెట్టాడు. అన్ని భారాలు ఒకడి మీద ఏయకండి. నమ్మకమైన మనుషులకి అప్పగించిన తర్వాత అందరూ షేర్ చేసుకోవాలి పనిని. పన్నేం చేయాలి? షేర్ చేసుకోవాలి. నేను 3 రోజులు వరుసగా డేరాకెళ్ళాను.
మొదటి రోజు రమేష్ వచ్చాడు, రెండో రోజు మా తమ్ముడు వచ్చాడు, మూడో రోజు ఎవరు లేరు, నేను ఒక్కడే వెళ్ళాను. కానీ విచిత్రం ఏంటంటే మూడో రోజు 3 గంటల ప్రేయర్ అయింది. ఏం బ్రదర్ రైటే కదా! 2 అవర్స్ పైననే. ఎంత లేట్ అయిందో కానీ అంత ఓపికతో విన్నారు. అయ్య! నాకు ఆశ్చర్యమేసింది. ఆ పైన కూడా టెర్రస్ పైన ఎలాగుందనుకున్నారు? అంత ఏసీలో జస్ట్ ఆ కొద్ది ప్రాంతంలోనే అలా కూర్చొని అలా చేశాం. వండర్‌ఫుల్ గదా! కనుక ప్రియులారా, నమ్మకమైనటువంటి వాళ్ళకి అప్పగించాలి. అందులో శ్రమ ఉంటది. ఏటుంటది? నిద్ర పోద్ది, నీ డబ్బు పోద్ది, అన్నీ పోతాయి. కానీ నువ్వేం జేయాలి? పని మాత్రము నాకన్నీ అనుకూలంగుండి, అంతా యేసేస్తే నేను రాజులకొత్తన్నట్టు కుదరదు. ప్రభు పని ఎప్పుడు శ్రమలతో కూడినది. ఇలాగ నమ్మకమైన సామర్థ్యము కలిగినటువంటి వారికి అప్పగించు అనంటాడు. ఇవి ఓకేనా? ఇంకా కిందకి చూద్దాం. ఇంకొక మాట అంటాడు. ఇప్పుడు ఒక కంపారిజన్ తీసుకొనొస్తున్నాడు చూడండి. ఏం చేశాడండి? సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులోకి చేర్చుకుని వాణ్ణి సంతోషపరచవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. సైనికుడు ఏం చేస్తాడట? ఒకప్పుడు సైనికులు సైన్యంలోకి వెళ్ళాలంటే అదొక మంచి రోమన్ సోల్జర్ అంటే అదొక పెద్ద ఇదనమాట. గౌరవంతో కూడినటువంటిది. అలాంటి దాంట్లోకి నాకు అవకాశం వచ్చిందంటే ఎగిరి గెంతేయడమే కాకుండా ఆ ఊర్లోనంతా వాళ్ళకొక పండగలాగా మా ఊరు నుంచి ఒకటి సెలెక్ట్ అయ్యాడనేది. ఆ రోమా యొక్క సోల్జర్ యొక్క ఆ యొక్క గాంభీర్యం, ఆ డ్రెస్సు, ఆ కత్తి, ఆ యొక్క కిరీటం అవన్నీ పట్టుకొని వెళ్తుంటే అదొక రాజసం ఉట్టిపడుతుంటది. అలాగా క్రీస్తు యొక్క సైనికుడిగా ఉండాలి అనంటే మనం కూడా ఈలోక సంబంధమైన వాటిని అన్నీ చూడకండి. వాటితో కంపేర్ చేయకండి బైబిల్. అలా చూడకండి. ఎలాగ చూడాలి? జట్టి అయినటువంటి వాడు చూడండి. ఆ కిందకి మరింకొక మాట అంటున్నాడు. జట్టి అయినటువంటి వాడు పోరాడినప్పుడు ఏం చేస్తాడట? నియమ ప్రకారము పోరాడుకుంటే నీతో పాటు ఒకడు పరిగెట్టేదానికి రెడీగా ఉన్నాడు. ఒలింపిక్స్ అవన్నీ అప్పటి నుంచే వచ్చాయి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్‌లో అథ్లెట్ అనే పదాన్ని ఉపయోగించాడు. జట్టి అయినటువంటి వాడు పోరాడనప్పుడు అంటే అథ్లెట్ అట. అంటే ఈ గ్రీక్‌లోన ఈ పరుగు పందెం అనేటువంటిది స్టార్ట్ అయింది అక్కడ. ఆ పరుగు పందెం కోసం బాగా సాధన చేసుకునేటువంటి వాళ్ళు. అదే దాన్ని తీసుకొని వచ్చి చెప్తున్నాడనమాట. జట్టి అయినటువంటి వాడు పోరాడుతున్నాడు గదా! వాడు కూడా పరిగెట్టేదానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు గదా! మరి నువ్వు చెయ్యి. నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేసుకో. నిన్ను నువ్వు సాధకం చేసుకో అని చెబుతూ నియమ ప్రకారం పోరాడుకుంటే ఏం దొరకదు? కిరీటము. ఇంకా తర్వాత వ్యవసాయం కోసం చెప్తున్నాడు చూడండి మళ్ళీ. మొదట పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పాటు అంటే ఏంటి? పని, హార్డ్‌షిప్, వర్క్‌మెన్‌షిప్, హార్డ్‌షిప్ వీటన్నిటిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కదా ఫలం వచ్చేది కదా! ఎంత బాగుంది కదా! ప్రభువులో ఉండడం అని అంటే ఈజీగా అన్ని సకల సౌకర్యములతో ఉండేటువంటిది క్రైస్తవ జీవితం అనుకొని చర్చికి వస్తే చాలు. కొంతమంది నామకార్థ భక్తులు ఎలాగైపోయారంటే చర్చికెళ్ళి అక్కడ హాజరేం చేసుకొని వచ్చేస్తే చాలు. అయ్యగారు ప్రార్థన చేసేస్తాడు, ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఆ భ్రమలో ఉండిపోయారు. మనం అలాంటి వాళ్ళం కాదు. నియమ ప్రకారం పోరాడాలి. ఆ పోరాడితే మాత్రం మనకు వచ్చేటువంటి కిరీటం ఒకటే ఉంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉంది మనకు. ఆ కిందికి వెళ్ళే కొద్దీ ఏం జరిగింది? రెండో భాగంలోకి వెళ్దాం ఇప్పుడు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క పత్రిక అంతట్లో ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది. రెండో వచనం రాసేటప్పుడు, ఈ రెండో అధ్యాయం రాసేటప్పటికి కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రెండో అధ్యాయంలో ఒక ఇద్దరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. ఆ ఇద్దరు దేనికోసం క్రియేట్ చేశారు అనుకున్నారు? యేసుక్రీస్తు వారి యొక్క మృతుల పునరుత్థానం కోసం ఈయన సువార్త చేస్తుంటే ఒక ఇద్దరు వచ్చేసేసి ఆ మృతుల పునరుత్థానమే గతించిపోయింది. అసలు పునరుత్థానం లేదు, ఏం లేదు, పనికిమాలిన సువార్త చేస్తున్నారు అనేటువంటి ఒక ఎలిగేషన్ స్టార్ట్ చేశారు చర్చిలో. ఏం స్టార్ట్ చేశారు? చూడండి, మరి అది అవునా కాదా అని అనుకుంటారు. మళ్ళీ అది మీకు ప్రాబ్లం అయిపోద్ది. చూడండి ఒకసారి రెండవ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేను ఉన్నాడు, ఫిలోతు అనేటువంటి వాడు ఉన్నాడు. వారి పునరుత్థానం ఇక్కడ చూడండి, ఈ సత్యం విషయం వీళ్ళు తప్పిపోవడమే కాకుండా
వీళ్ళని కొంతమందికి డిస్టర్బ్ చేసేస్తున్నారు. చాలామంది ఎక్స్ క్రిస్టియన్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇవన్నీ అనుభవించేశారు. అనుభవించిన తర్వాత కూడా బైబిల్‌లో అది ఉంది, ఇది ఉంది అనేటువంటిది ఈ మధ్యన ఓన్లీ పేటీఎం బ్యాచ్‌లకు తయారైపోయారు డబ్బుల కోసమే. ఇలాగ ప్రతి సంఘములో ప్రతి దగ్గర ఉంటారు కొన్ని చోట్ల. వీళ్ళతో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఇది కొరుకు పుండులాగా వస్తదనమాట. కాబట్టి అయితే ప్రభు అంటున్నాడు చూడండి 19వ వచనంలో, అయినను ఆ! దేవుని యొక్క స్థిరమైన పునాది ఆ! ఎలాగున్నా గాని నిలబడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ! ప్రభు తన వారిని ఎరుగును అనినదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి. ఏంటి దుర్నీతి? యేసుక్రీస్తు వారు లేఖనానుసారంగా మృతి పొందాడు. పాపుల కొరకు మరణించాడు. శిలువ మీద తన్ను తాను అప్పగించుకున్నాడు. సమాధి చేయబడ్డాడు. తిరిగి మూడవ రోజున ఆయన సజీవుడయ్యాడు. ఇది సువార్త కదా! దీనికోసమే కదా మనం పోరాడుతున్నాం. ఈ స్వార్థం పట్టుకునేదానికి సమాజంలోకెళ్ళి చెప్తే మనం వెర్రోళ్ళంటుంది. ఈ స్వార్థ కోసమే కదా 2 చెక్కలు, 3 మేకులు, వీడు దేవుడా, వీడు బలహీనుడా అని తిడుతున్నది. ఈయన ప్రకటించే దానికోసం మనం ఎలాగుండాలనంటే నువ్వు శ్రమపడాలి. నిన్ను నువ్వు సాధకం చేసుకోవాలి. జట్టయినటువంటి వారు పోరాడుతున్నాడు. ఒకడు పోరాడి పాపం వాడిని జైల్లోకేసేస్తున్నాడు. ఒకడేమో పోరాడడానికి వెళ్తుంటే వాడి ఇల్లునే కూల్చేశారు. ఇన్ని ప్రాబ్లమ్స్ మనం క్రైస్తవ సమాజం ఎదురు చూస్తుంటే, ఇక్కడ దుబాయ్‌లో సంఘాల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? చాలా దారుణమండి. ఒక స్పీకర్‌ని తీసుకొనొస్తారు. చక్కగా అయ్యగారిని మెప్పించే దాని కోసము లక్షలు లక్షలు ఖర్చు పెట్టేస్తారు. కానీ ఒక్క సంఘం కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి గదా! క్రైస్తవ సమాజానికి గాని ఏం చెయ్యాలి అనేటువంటి పరిస్థితితో అంత అమౌంట్ ఇద్దామనేటువంటిది ఏ సంఘంలో నేను చూడలేదు. పలానా ప్రాంతంలో ఇంతమంది నిరాశ్రులయ్యారు. ఈవెన్ దో మణిపూర్ కూడా ఇప్పటికీ కాలిపోతుంది. దానికోసం బాధ్యత ఏంటి? చెప్పండి. బ్రదర్ మీరేం చేస్తున్నారు బ్రదర్ అని నన్ను అంటున్నారా? నేను కూడా చూపిస్తాను ఒకరోజు. నేనేమేం చేశాను. సంవత్సరాంతంగా నా సంపాదన, తర్వాత నేను పెట్టిన ఖర్చు. నేను పరిచర్యకి ఖర్చు పెట్టింది సెపరేట్‌గా ఉంటది. తర్వాత వ్యక్తుల కోసం సహాయం చేసింది వేరుగా ఉంటది. అన్నీ దేనికి దానికి సెపరేట్ చేసేస్తాను. మళ్ళీ ఇది చేస్తానా? ఇంటికెళ్తారు. ఇంట్లో నా భార్య మళ్ళీ పరిచర్య చేస్తది. ఆవిడ తన కష్టము తనకొచ్చిన దాంట్లో మళ్ళీ దాంట్లో డబ్బులు పెడతది. మళ్ళీ కష్టాలు, అనారోగ్యం, మా బంధువులు, వాళ్ళు, వీళ్ళు ఏది వదిలిపెట్టలేదండి. ఇవన్నీ చెప్పుకునేది నన్ను నేను ప్రెజెంట్ చేసుకునేదానికి అవుద్ది. అందుకే నేను ఎప్పుడు నా కోసం చెప్పుకోనండి. పాటుపడాలి మనము. పాటుపడాలి. ఉత్తినే కాదు పరిచర్య అంటే. సమ్మకు కూర్చొని హాయిగా ఏసీ లేకపోతే వస్తామేంటి చెప్పండి. టైం కుదరకపోతే వస్తామేంటి చెప్పండి. అన్నీ కబుర్లు అంతే. భక్తి అనేది మాటల్లో కాదు, పానము, పీనము కాదు, తినుట రొట్టె అది కాదు. శక్తితో ఉందట దేవుని రాజ్యము. మాటలతో కాదు. దేంతో ఉంది? శక్తితో ఉంది. నీకు ఆ శక్తి ఉంటే నువ్వు నిలబడతావు. దేశంలో ఇన్ని పరిస్థితులు జరుగుతున్నాయి. ప్రపంచమంతా ఏమైపోతుందనేటువంటి బాధ క్రైస్తవునికి లేదనుకోండి, మనం క్రైస్తవం కాదండి. మనము క్రీస్తుని అంగీకరించినటువంటి వారం కాదండి. నీతిని ఎక్కడ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము? ప్రేమని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము? ఎక్కడ మనము సమాధానాన్ని వెతుకుతున్నాం చెప్పండి? సమాధానాన్ని మనం ప్రకటించాలి కదా! సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎంతమందిని సమాధానపరిచాము? ఎన్ని సంఘాలకు సమాధానపరిచాం? అయ్యా మీరు ఒక సేవకుని తీసుకొని వచ్చేస్తున్నారు, ఇన్ని వేలు ఖర్చు అయింది కదా! ఇదే డబ్బుతోన మీరు ఏం నేర్చుకున్నారు? ఏంటి సేవకులు వచ్చారండి. ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్ ఏంటి చెప్పండి ఇప్పుడు మన దేశంలో? ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతది కదా! మన దాంట్లో క్రైస్తవ సంఘాల్లో యంగ్ జనరేషన్ పీపుల్ అంతా కాలేజీలకెళ్తారు, స్కూల్స్‌కెళ్తారు, హాస్టల్స్‌కెళ్తారు. మంచి మంచి హైయర్ ఎడ్యుకేషన్‌కి ఇంకొక దేశాలకెళ్తారు. ఎన్ని చర్చిలు వాళ్ళు కౌన్సెలింగ్ చేస్తున్నారు యూత్‌కి. ఒరేయ్ మీరెళ్ళేటువంటి దాంట్లోన డిస్క్రిమినేషన్ ఉంటది. క్యాస్ట్ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళుంటారు. మిమ్మల్ని ర్యాగింగ్ చేసేటువంటి వాళ్ళుంటారు. అమ్మాయిలనైతే మిమ్మల్ని ట్రాప్ చేసేటువంటి వాళ్ళుంటారు. మిమ్మల్ని ఆన్‌లైన్‌లోను కొన్ని వాటిలోకి ఉచ్చులోకి దించేసి మీ ఫ్యామిలీస్‌ని పాడు చేసేటువంటి వాళ్ళుంటారు. మీరు వీటి నుంచి ఎలాగ స్కిప్ అవ్వాలి? ఇట్లాంటి వాళ్ళ నుంచి మీరు ఎలాగ సెపరేట్ అయిపోవాలి అనే కౌన్సెలింగ్ ఎవరు చేస్తున్నారు? ఎంతమంది పాస్టర్‌లు చేస్తున్నారు?
నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తానండి. కరోనా వచ్చింది కదా! కరోనా వచ్చింది. ఆన్‌లైన్‌లోన యాప్స్ వస్తాయి. లోన్స్ తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి అని. అలాగా ఎంబీఏ చేసినటువంటి ఒక అమ్మాయి లోన్ తీసుకుంది. 20,000 20,000 తీసుకుంది. తర్వాత ఈ అమ్మాయి డేటా మొత్తం వాడి దగ్గరికెళ్ళిపోయింది. ఆ తర్వాత వాడు ఏం చేశాడంటే, డబ్బులు ఈఎంఐ కట్టు, కట్టు అని విసిగించడం ప్రారంభించాడు. ఆ విసిగించడం ప్రారంభించడం ఎంతవరకు అయిందంటే, నీ ఫోటోలు బయట పెడతాను, నీ యొక్క డేటా బయట పెడతాను, నీవు ఇలాంటి దానివనేసి మొత్తం నీ ఎక్కెక్కడికి ఎళ్తున్నావో అవన్నీ వాళ్ళందరికి చెప్తాము, వాళ్ళందరికి నీకోసం షేర్ చేస్తాము అనేటువంటిది ప్రారంభించాడు. ఈ అమ్మాయి మానసికంగా తట్టుకోలేక చూడండి, ఆ అమ్మాయి చెప్పుకోకపోవడము, ఇంట్లో వాళ్ళతోని గాని, సంఘంతో గాని, అత్యంత ప్రియులైనటువంటి వాళ్ళతో చెప్పుకోకపోవడం వల్ల కుళ్ళి, 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 కుళ్ళి అవమాన భారంతోన ఒకరోజు ఉరేసుకొని చనిపోయింది. ఆ తర్వాత ఆ పాస్టర్ గారు నాకు బాగా తెలిసిన వ్యక్తే. ఆయన చూస్తే నాకెలాగుంటుందంటే, దేవుడు నీకింత సంఘాన్నిస్తే నీకు చెప్పకపోతే ఇంకొకడున్నాడు గదా! ఎందుకు చెప్పలేదు నువ్వు? మా సంఘస్థులతో అదే అంటాను. ఆయన మీద ఇప్పటికి నాకు అభిమానమే. కానీ నువ్వు ఎందుకు కౌన్సెలింగ్ చేయలేదు నువ్వు? ఏంటి నేను సంఘంలో చాలా మంది కావాలంటాను. పనికి పిలుస్తాను. పనికి రాలేదా మరి దండం. ఆ డబల్ పని కూడా నేనే చేసుకుంటా. అనుకోకండి. ఏ పని ఆగదు. మళ్ళీ చెప్తున్నాను. ఏ పని ఆగదు. నీకు నమ్మకమైనటువంటి వాడే దేవుడు నిన్ను ఏర్పరిచాడు. నిన్ను రప్పించాడు ఇక్కడ. ఎక్కడో ఉండాల్సినటువంటి వాడిని నిన్ను తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టాడు. నువ్వొక పనిమంతుడిగా తయారవ్వాలి ఇక్కడి నుంచి ఎళ్ళేటప్పటికి. ఇక్కడి నుంచి ఎళ్ళేటువంటి ప్రతి ఒక్కడు ఒక మిస్సైల్ అవ్వాలి. ఇలాగ అనవసరంగా చిన్న వాటికి చనిపోయేటువంటి పిల్లలు ఉంటుంటే వాళ్ళ కోసం ఏం కౌన్సెలింగ్ చేస్తున్నారు? ఈయనొచ్చాడు చచ్చిపోతే బ్రతుకుందా, బ్రతికితే చచ్చిపోతుంది. ఇది చెప్పలేదండి? మన పాస్టర్లు చెప్పలేదండి? దేవుని కోసం బ్రతికితే నరకం నుంచి తప్పించబడతాం అనేటువంటి మాటలు వినలేదండి? ఇప్పుడు కొత్తగా ఈయనొచ్చి ఏం చెప్తున్నాడు? ఇక్కడ పరిస్థితులేంటి? ఇక్కడ వాళ్ళకి ఏ సువార్త అవసరమైనటువంటిది ఏమని చెప్తున్నారా? చెప్పండి, మీరు చెప్పండి. ఏ చర్చికెళ్ళినా గానీ అయ్యగారికి ఒక జనము, ఆయన ఒక స్పీకర్‌ని తీసుకురావాలి. ఆయనకి భజన కొట్టేదాని కోసం ఒక టీమ్‌ని అందరిని తీసుకొనొచ్చారు. మరి భోజనం పెడితే వస్తారు కదా! అందరికి భోజనాలని చెప్తారు మళ్ళీ. ఓకే. భోజనం పెట్టడం తప్పేం కాదండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు వాక్యం కోసం. నేర్చుకోండి, మంచిదే. కానీ ఇంకా ఏం నేర్చుకుంటారా ఎన్నాళ్ళు? 20 ఏళ్ళు అదే నేర్చుకుంటారా? 50 ఏళ్ళు కూడా అదే నేర్చుకుంటారా? ఇంకా మొదటి పాఠాల్లోనేనా? ప్రియులారా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ చూస్తున్నప్పుడు బాధేదంటే చెప్పండి. ఎంతో పనుందక్కడ. కోత కోసేటువంటి వాళ్ళు తక్కువున్నారు. ఎవరు కావాలిప్పుడు? కోతేమో ఎక్కువుంది. పనోళ్ళు కావాలి. పంపుము దేవ పనివారలను ఒక అయ్యగారు పాట పాడాడు. పంపుము దేవ పనివారలను పంటను కోయుటకు. కోత ఎంతో విస్తారంగా ఉంది. మనమేమో మన పనుల్లో బిజీ అయిపోయాం. నీవు సైనికుడివైతే నీ మీద ఒక ఆయనున్నాడు. ప్రభు యొక్క సైనికుడు నువ్వు. మరి ఆయనకి సమాధానం చెప్పుకోవాలి కదా! విశ్వసించిన ప్రతి ఒక్కడు క్రీస్తునందు విశ్వసించినటువంటి వారి వాక్యం వలన ఏకమై ఉండాలని చెప్పాడు. ఎంతమంది ఏకంగా ఉన్నారు? ఈ సంఘం వాడంటే వాడికి పడదు, వాడంటే వీడికి పడదు. వీళ్ళు క్రైస్తవులంటే వీళ్ళు? మీరు చెప్పండి. క్రైస్తవులా? నువ్వు పలానా సంఘం, నువ్వు కేథలిక్ కదా, నువ్వు అక్కడే ఉండురా బాబు. వీళ్ళు ఒక కల్ట్‌ని క్రియేట్ చేసేస్తారు అప్పుడే. నువ్వు పెంతికోస్తు కదా, ఒరే వరాలు అని ఏడుస్తారు బాబు. పలానా సంఘం ఈడు అభిషేకం అని ఏడుస్తుంటాడు. మరి ఇంకొకడు ఈడు లూథరన్ అండి, ఇది అంతా స్ట్రిక్ట్‌గా ఉంటారండి వీళ్ళు. 2 గంటలంటే 2 గంటలే, లెగండి అంటే లెగాలి, కూర్చోంటే కూర్చోవాలి. ఇంకా మెథడిస్ట్ వీళ్ళదొక డిసిప్లిన్ అనమాట, మిలిటరీ డిసిప్లిన్. ఎలాగైపోయారు చూడండి. మనుష్య పద్ధతులను దైవోపదేశములు అనేటువంటి కాలం వచ్చుతున్నది అని అన్నాడు. అది వచ్చేసింది. ఆల్రెడీ సంఘంలో కొరుకుపుండు ప్రాకినట్టు ప్రాకేసింది. ప్రియులారా, ఇన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ ఈ 26 వచనాల్లో ఉంది. మీరు దీన్ని బాగా చదవండి, 1000 సార్లు చదవండి. కానీ నేను చెప్పిన దాంట్లో ఏదైనా స్వలాభాన్ని కానీ నన్ను మెప్పించుకోవడానికి చెప్పానా? నీ పని ఉంది, నీ పనిని ఎంత నమ్మకంగా చేస్తావు అనేది కోసం మాట్లాడుతున్నాను. ప్రియులారా, మీకు పనులు కుదరకపోవచ్చు. కొంతమంది మన బ్రదర్స్‌కి కుదరకపోవచ్చు. వాళ్ళు క్లియర్‌గా చెప్పారు, బ్రదర్ మాకు కుదరదు. బ్రదర్ మీకు కుదరకపోయినా చెప్పండి, మాకు అవకాశం ఉంటే మేము మీ దగ్గరకు వస్తాం. టైం ఎప్పుడైనా చెప్పండి, వస్తాం బ్రదర్ అని. ఎస్, ఇప్పుడు బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి బ్రదర్స్ని బలపరచాలి. నెక్స్ట్ సోనాపూర్ ఉంది, జబలాలి అనుకుంటున్నాం, డేరా తయారయ్యింది,
డేరాల మన ప్రియులు శ్రీని గారు తయారై ఉన్నారు. ఈ ప్రాంతంలో మనమున్నాము. ఒక్కొక్క ప్రాంతంలో అలాగ వెలగాలండి, నిలబడాలండి. నమ్మకమైనటువంటి మనుషుల్ని దేవుడుగా ఏర్పాటు చేసుకున్నాడు. నేను కాదండి. జస్ట్ నేను ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటువంటి వాడిని అంతే. ఈ టైంలో ఇదేసుకో బాబు గుళికి పరగడుపునేసుకోవాలా, పరగడుపు ముందేసుకోవాలా అంతే చెప్పడం నాది. ఆయన రాసి స్క్రిప్ట్ అయింది. సొది చెప్పేది నా సొంతం చెప్పాను నేను. లేదు కదా! జట్టి అయినటువంటి వాడు, వ్యవసాయకుడు అవన్నీ ఎవరు చెప్పారు? ప్రభువు గదా! స్క్రిప్ట్ అయింది. నేనేం చేస్తున్నాను? చెప్తున్నాను అంతే. అదే దాన్ని చూపిస్తున్నాను. మరి నా సొంతంగా చెప్పలేదు. కనుక ప్రియులారా, వీటన్నిటిని మనసులో పెట్టుకోండి. చిట్ట చివరిగా మనం ఏమై ఉండాలో, ఎలాగుండాలో చెప్తున్నాడు చూడండి. 12వ వచనం చూద్దాం. 11వ వచనం. 11వ వచనం. 2:11. ఈ మాట నమ్మదగినది ఏమనగా, మనం ఆయనతో కూడా చనిపోండి. ఈ లోక విషయాల్లో మనం చనిపోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి నేనింత పుట్టింగు, నా జీతం ఎంత, నేను ఇక్కడ పని చేయాలా, నేను దొడ్లు కడగాల, నేను ఈ పరిచర్య కోసం సామాన్లు ఎత్తాలా, నేను ఫలానా వాళ్ళకి వంట చేయాలా, ఇది వదిలేయండి. తర్వాత ఆ విధంగా మనం చనిపోయినట్లయితే ఆయనతో కూడా బ్రతుకుతాము. సహించిన వారమైతే ఏలాలండి, సహించాలి. మనం ప్రతి దాన్ని కొన్ని విషయాలు మనకి నచ్చవు అసలు. కానీ ప్రభుని అడగాలి, ప్రభువా ఈ విషయం నాకు నచ్చదు, నన్ను ఏం చేయమంటావు? సైలెన్స్. బీ సైలెంట్. సైలెన్స్ అనేటువంటిది పెద్ద యుద్ధం అండి. అది మీరు అనుకుంటారేమో. చాలామంది ఒంటరి జీవితం జైల్లో గడిపిన వాళ్ళందరూ ఒక పెద్ద ఎక్స్ప్లోజివ్గా అయిపోయారు. భూమి కూడా చాలా సైలెంట్గా ఉందని మీరు అనుకుంటున్నారేమో. ఇది ఒక రోజు పేలబోబోతుంది. సూర్యుడు మండుతున్నాడు కాబట్టి సూర్యునికి భయపడుతున్నారేమో, అమ్మో ఎండాకాలం అని. గాలి వచ్చేస్తుంది, సుడిగాలి వచ్చేస్తుంది, లేపుకెళ్ళిపోతుందని దానికి భయపడుతున్నారేమో. భూమి ఎంత సహనంగా ఉందో ఒకే ఒక రోజు పేలపోబోతుంది. అగ్ని లావలాగా లోపల ఉండిపోయింది. అలాగ సైలెన్స్గా ఉన్నటువంటి వాడు ప్రభువు 30 సంవత్సరాల వరకు సైలెంట్గానే ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన వచ్చి సమాజంలోకి వచ్చాడు, స్టాప్ అవ్వలేదండి. సైలెన్స్ అవ్వండి. సైలెన్స్ అనేటువంటిది ఎంత బలవంతంగా చేస్తుందంటే, తల్లి గర్భంలో శిశువు ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది? 9 నెలలు. దాని సైలెన్స్ పీరియడ్ అంతే. ఒకానొక రోజు బయటకు వస్తారు, 1 by 1 ఒకానొక టీనేజ్కి వస్తే ఆ ఉడుకు, ఆ వేడి, ఆ పరిగెత్తడం ఎలాగుంటుంది చెప్పండి కదా. మనం పట్టుకోలేం వాళ్ళని. రైట్. ఫైనల్గా మనం చూసుకుందాం ప్రియులారా. సహించండి. సహించేటువంటి వాటిని మనం ఒకవేళ ఉంటే ఆ విధంగా మనము ఏల్తామని అన్నాడు. తర్వాత 14వ వచనంలో అంటాడు, వినువారికి చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకునవద్దు. ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపం చేయండి. ఏంటి, నేను ఏ విషయంలో ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇష్టపడినాను. ఒకటి, నీకు ఇంత వాక్యం తెలుసు కదా, నీ పని ఏంటి, నువ్వేం చేసావు? అకౌంటబిలిటీ ఇంకా ఎక్కువ అడగలేదు ఎవరిని, అడుగుతాను నెక్స్ట్ నుంచి. ఎస్, నీ బాధ్యత ఇది బ్రదర్, నువ్వేం చేసావు? అకౌంటబిలిటీ. నేను నా మిత్రుల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళని అడుగుతాను, నువ్వు ఏమేమి పరిచయం చేసావు, ఎక్కడెక్కడ పరిచయం చేసావు, ఏంటేంటి చేసావు. వాళ్ళు నన్ను అడుగుతారు. అక్కడ విశాఖపట్నంకి వెళ్ళగానే, అన్న మీరు ఎలా పరిచయం చేశారు, మీరు ఎలాగైంది. ఒక అక్క అయితే డైరెక్ట్గా ప్రార్థన చేసేసి, తమ్ముడు నువ్వు ఎన్ని ఆత్మల్ని కూడబెట్టావు బ్రదర్, తమ్ముడు ఎంతమందిని మోటివేట్ చేసావు ప్రభు కోసం అని అడుగుతుంది. నన్ను అడుగుతుందండి. నేను లెక్క చెప్పుకుంటున్నా ఆవిడకి, అక్క ఇలాగ ప్రయత్నం చేస్తున్నాను, ప్రార్థన చేయండి. ఎవరో ఒకరు ఉండాలండి మన మీద. ఎవరూ లేకుంటే మనము హీరోలం అయిపోతాం. ఆ హీరో అయ్యాను అనుకోండి, ప్రభు కూడా తక్కువ అయిపోతాడు. అప్పుడు మనకు బాడీగార్డ్స్ ఉండాలి. ఒక ఆయనకి బాడీగార్డ్స్ ఉంటారనమాట. లక్షల బాడీగార్డ్స్ని పెట్టుకుంటారు. అలాగవుతారు. అలాగొద్దు. ఏం చేయాలట? దేనికి పనికిరాని మాటల గురించి వాదం అస్సలు పెట్టుకోవద్దు. ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను జ్ఞాపకం చేయు. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడినక్కరని పనివానిగాను, సత్యవాక్యంలో సరిగా విభజించు, ఉపదేశించు వానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడము. ప్రతి ఒక్కరూ మీరు ఈ విధమైనటువంటి క్యారెక్టర్ కలిగి ఉండాలని ఆయన ఎంత బతిమలాడుకుంటున్నాడో చూడండి. తర్వాత 20వ వచనం చూడండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు, మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు ఉపయోగింపబడును. ప్రియులారా, వస్తువులు అనేటువంటివి ఇంట్లోనే ఉంటాయి కదా, కొన్ని పనులకి వాడతాం.
కొన్ని కొన్ని పనులకు వాడతాం. ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు కదా! ప్రభు ఇల్లు పునాది స్థిరంగా ఉందని అన్నాడు. స్థిరంగా అంటే మనం ఏ పనికైనా సిద్ధపడాలని అర్థం. కొన్ని మంచి పనులు చేసేదాని కోసం ఉంటది. కొన్ని చిన్న చిన్న పనులు చేసేదానికి ఉంటది. ఏంటి మంచి మంచి పనులు చేసేటివన్నీ మనకు ఒక చోట వాడతామండి? వాడం గదా! గాజు సీసా ఉంది. మందు తాగేదానికి ఉపయోగిస్తారు. ఇంకొకటి, ఇంకొకటి ఆ! జ్యూస్ తాగేదానికి కూడా ఉపయోగించొచ్చు. టీ అయినా ఉపయోగించొచ్చు. ఒక బ్రదర్ దగ్గరికెళ్తే ఆయన అదేది మందు తాగుతారు గదండీ! అదే పెగ్ అంటారు. ఏంటంటే షార్ట్స్. ఆ! అలాగేస్తారట. అలాంటిది ఇచ్చాడు. ఇదేంటి బాబు ద్రాక్ష రసం ఇదేంటిది అనంటే, ఆ! ఇది షార్ట్స్ అని అన్నాడు. అలాగా దేనికి ఉపయోగిస్తే దాని విలువ అలాగ మారుతదండి. మన విలువ మారాలి అనంటే మనం ఎలాగుండాలో మనం చూడాలి. కాబట్టి గొప్ప ఇంట్లో వెండి వస్తువులుంటాయి, బంగారం వస్తువులుంటాయి, అలాగే వుడ్‌తో ఉంటాయి, కొన్ని బాత్రూమ్‌లో వాడేటివుంటాయి. అలాగే బాత్రూమ్‌లో ఉండేటువంటి వాటన్నిటిని పక్కన పాడేస్తామండి? లేదు కదా! అవి లేకుంటే మనం ఎలాగ హెల్తీగా ఉంటాం? కదా! ప్రతీది విలువైనదే. అందుకే దావీదు గారు ఒక మాట అంటాడు. ఒకానొక సందర్భంలో యుద్ధం చేశాడు. కొంతమందిని తన ఫ్యామిలీ ప్రజలను కాపాడుకునేదానికి కొంతమందిని పెట్టాడు. ఈయన కొంతమందిని తీసుకొని యుద్ధానికెళ్తాడు. తన వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళందరిని తీసుకొనొస్తాడు. డబ్బులు కూడా వచ్చేస్తాయి. దోపుడు సొమ్ముంటాయి. దోపుడు సొమ్మున్నప్పుడు వీళ్ళు అనుకుంటారు సైనికులు, ఒరేయ్! మేము యుద్ధానికెళ్ళాం కదా! మాకెక్కువ డబ్బులొస్తాయి అని ఆశపడ్డారు. మేము ఇక్కడే ఉన్నాం కదా! మాకేం వస్తుందనుకున్నారు వాళ్ళు కొంతమంది. అప్పుడు దావీదు గారు ఒక నియమం పెట్టాడు. యుద్ధానికెళ్ళినటువంటి వాడు ఎంతైతే పాలిభాగస్తుడై ఉంటాడో ఈ యొక్క ధనంలో, ఇక్కడ ఉండి సెక్యూరిటీగా ఉన్నటువంటి వాడికి కూడా సేమ్ భాగమని అన్నాడు. కొన్ని వస్తువుల్లో మనం అటు ఇటు ఉంటామేమో గానండి. ఒక వస్తువు చైర్‌గా, ఒక వస్తువు టూల్స్‌గా, ఒక వస్తువు వాటర్ బాటిల్‌గా మనం ఉండొచ్చు గానండి చర్చ్‌లోన. కానీ మనకొచ్చే ఫలం మాత్రం అందరికి ఈక్వాలిటీయే. కొంతమంది చూడండి మన గిద్దెన గారు, "అన్న ఏ పని నాకు అంత అవసరం లేదు గానన్న, అన్నం పెట్టే పని ఏదైనా ఉంటే చెప్పండి నేను చేస్తాను" అంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. నేను వాక్యం నేర్చుకునే దగ్గరికెళ్ళినప్పుడు అందరూ మేమంతా సువార్తలకెళ్తే ఒక పెద్దాయన ఏం చేసేవాడో తెలుసా అండి? మేము బాత్రూమ్ దగ్గరికెళ్ళేదానికి వాటర్ పెట్టేవాడు, బాటిల్స్ నింపేసి పెట్టేటువంటి వాడు, బాత్రూమ్ దగ్గరుండి క్లీన్ చేసేటువంటి వాడు. ఎవరు? పీడీ సుందర్‌రావు గారు. నేను ఆయన క్యారెక్టర్‌ని ఆ విధంగా నమ్ముతాను, ఇష్టపడతాను. నా కళ్ళారగా మేము సువార్తలకెళ్తే ఆయన చేసేటువంటి వాడు. మేమెళ్ళొచ్చిన కార్‌ను కూడా తుడిచేటువంటి వాడాయన. సువార్తలకు మేమెళ్తే ఆయనొచ్చేసి తనతో కొంతమంది "రేయ్! నీళ్ళు తీసుకురారా" అనేసేసి తుడిచేటువంటి వాడు. చూడండి. ఒక పెద్ద సేవకుడు మేము ఎళ్ళినటువంటి పని ఎళ్లారు వీళ్ళు దేవుని కుమారులని వాడిని ఎంత ప్రేమించి చేసేటువంటి వాడంటే ఇప్పటికైనా ఆ ప్రేమను మర్చిపోలేకపోతున్నాను. ఓకే. క్యారెక్టర్ పరంగా కొన్ని వేరుగా ఉన్నాయి వదిలేయండి. ఒక పెద్దోళ్ళు కూడా మన ప్రభువైతే ఏకంగా కాళ్ళే కడిగేశాడు. అందులో మనం ఏం పని చేస్తున్నాం చెప్పండి? అందుకే అంటున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడంటే కొన్ని గొప్పగా వాడేటువంటి పాత్రలున్నాయి. కొన్ని నార్మల్‌గా వాడేటువంటి పాత్రలు కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు. మళ్ళీ తర్వాత అంటాడు 21వ వచనంలో, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తం పాత్ర అయి ఆ! మనము ఘనత నిమిత్తము ఏర్పరచబడినటువంటి పాత్రగా ఉండాలి. ప్రతి సత్కార్యము. అప్పుడు మనం కొన్ని సత్కార్యక్రమాల్లో ఉంటాం. ప్రతి సత్కార్యము. కరుణాకరన్ లేడు. ఉదయ్ గారు లేరు. మిగిలినటువంటి వాళ్ళు చేయరండి? ఆ! చెయ్యాలండి. ఎవరు లేకున్నా గాని సింగిల్‌గా ఉన్నా గాని అంజలొక్కతే ఉన్నా గాని అంజలొక్కతే నిలబడాలి. నాకొక మంచి ఇన్‌స్పిరేషన్ చెప్పారు సురేష్ గారు. జబలల్లోనట గురువారమట వాళ్ళది ఒకరిది. ఒక సంఘం యొక్క ప్రేయర్. 22 మంది ఆ సంఘంలో సభ్యులు. 22 మందికి కూడా టైం కుదరదట ఆ టయానికి రావడానికి. కానీ అతను మాత్రం ఒక్కడెళ్తాడు. ప్రార్థన చేసుకొని వీడియో తీసుకొని గ్రూప్‌లో పెట్టేసి ఎళ్ళిపోతాడట. మీరెవరు రాలేదని. నిజంగా పనుండి రాలేదనుకోండి అది వేరే విషయం. పోనీ బ్రదర్ రాలేదని అకౌంటబిలిటీ ఇచ్చాడనుకోండి నో ప్రాబ్లమ్. నిజంగా అవకాశం ఉండి రాలేదనుకోండి వీళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటది చెప్పండి మీరు? ఆ! అవకాశం ఉండి కూడా. కదా! నేను ఆయన చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. ఇది నేను కూడా అనుభవించాను. అందుకే నా యొక్క ప్రసంగంలో యోహాను సువార్త 6వ అధ్యాయం చిట్ట చివరి వచనాలు. ఇది ఎవరు వినగలడు? ఆయనతో ఉన్నటువంటి 70 మంది శిష్యులు పరిగెట్టి ఎళ్ళిపోయారు. అవసరం లేదు ఈ ప్రభువు నాకొద్దు అనుకున్నారు.
ఆ తర్వాత ప్రభు 12 మంది శిష్యులను పిలిచాడు. ఆ పిలిచి ఒకే మాట అన్నాడు, మీరు కూడా వాళ్ళకి వెళ్ళిపోతారా అని అన్నాడు. వాళ్ళు మాత్రం నిలబడ్డారు. నా డైలాగ్ ఎప్పుడిదే, ప్రభు పని కరుణాకర్ పని కాదు, జస్ట్ నిలబడ్డాను అంతే. ఈరోజు నా కంపెనీ నన్ను ఉద్యోగం తీసింది అనుకోండి, మూసుకొని వెళ్ళిపోతాను. లేదా వేరే కంపెనీ దొరికేంత వరకు వెతకాలి కదండి. అందుకే ప్రతి ఒక్కరిని నాయకులుగా, నమ్మకమైనటువంటి నాయకులుగా నిలబెట్టాలి, నా కోరిక అదేనండి. ఇక్కడ నేను ఉండొచ్చు, లేదా జైపాల్ గారు ఉండొచ్చు, లేదా ఉదయ్ గారు ఉండొచ్చు, రేపు పొద్దున మమ్మల్ని గెట్ అవుట్ చేయొచ్చు. అప్పుడు మీరు చేయాలి. ఆ నమ్మకమైనటువంటి పనిని అప్పగిస్తున్నాను, చేతగాక కాదు. దేవుడికి చేతగాక కాదు, దేవుడికి చేతనగును. ఎందుకంటే ప్రతీది ఆయన చేయగలడు గనక. తర్వాత చివరిగా చూసుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. చివరిగా 26వ వచనాన్ని మనం చూద్దాం. 26 సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేను. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపెట్టని వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదిరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఎందుకంటే ఒక టీం రాబోతుంది అని 3వ అధ్యాయంలో స్టార్ట్ చేశాడు. కనుక ప్రియులారా, మనం ఏం దానికోసం వాదన పెట్టుకోకండి, పనికి మాలిన దానికోసం అస్సలు వద్దు. కానీ మనం కీడుని కూడా సహించాలి. ఎప్పటి వరకు దేవుని యొక్క టైం మనకు వచ్చేంత వరకు ప్రతి దాన్ని మీరు సహించాల్సిందే. బీ ఓబే, విధేయత చూపండి, అది పెద్ద తప్పేం కాదు. ఎంత విధేయత చూపితే అంత గొప్పలు అవుతారు ప్రియులారా, ఎంత విధేయత చూపితే అంత గొప్పలు అవుతారు. చిన్న ప్రార్థన చేసి